టీఎన్బీ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుత సీఎం గారు శ్రీకాకుళం నుండి తన ప్రచారాన్ని మొదలు పెడుతున్నారంట ఈ నెలాఖరు నుండి. అయితే విశాఖపట్నంలో ఉన్న శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే రాజీనామా చేశారు, తమ పార్టీకి రాజీనామా చేశారు, తనకు సభ్యత్వానికి కూడా ఎమ్మెల్యే పోస్టుకు కూడా రాజీనామా చేశారు. ఇంకా చెప్పుకోవాలంటే చాలామంది రాజీనామా చేస్తున్నారు. ఒక కొత్త ప్రచారం వచ్చింది. ఏంటంటే 175 సీట్లు వస్తాయన్నప్పుడు మీరు స్థానాలు ఎందుకు మార్చారు, అంత భయం ఎందుకు, అంత భయపడాల్సిన అవసరం ఏమిటి, సైలెంట్గా ఉండొచ్చుగా. ఒక కొత్త ప్రచారం తీసుకొచ్చాడు మన సీఎం గారు. ఆడవాళ్ళకి గుండుల్లో గుడి కట్టి గుడిలో పెట్టారంట జగన్ని. మరి ఊపిరాడుతుందో లేదో చూడాలి. 75 లక్షల మంది ఆడవాళ్ళు, నా చెల్లెళ్ళు, నా సోదరిమణులు నన్ను గుండెల్లో గుడి కట్టి పెట్టారు. మీకు ఎవరన్నా ప్రచారకులు కావాలేమో, నాకు అవసరం లేదు. బినామీలు కావాలేమో, నాకు అవసరం లేదు. మీకు ప్రచారం చేసే ప్రచారకర్తలు కావాలేమో, నాకు అవసరం లేదు. నాకు నా 179 లక్షల అక్క చెల్లెళ్ళే నాకు ప్రచారకులు అంటూ చెప్పడం జరుగుతుంది. ఒక్క రాజధాని లేని వాడికి నీకెందుకయ్యా 3 రాజధానులు? ఒక్క రాజధాని అమరావతిని నిలబెట్టలేకపోయావు. ఇంతవరకు ఎన్ని కోట్లు అవుద్ది అని చెప్పి నిలబెట్టలా. అక్కడ ఇవ్వాల్సిన రైతులకి నువ్వు భూములు ఇవ్వలేదు. అన్ని కోట్లు కావాలి, ఇన్ని కోట్లు. అన్నం తిన్నాక చేయి కడుక్కోవాలి. తాగటానికి మంచినీళ్ళు 5 రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నాం. సారీ, అలాంటిది చేయి కడుక్కోవడానికి మరి నీళ్ళు అయిపోతాయని చేయి కడుక్కోవా నాయనా? చేయి కడుక్కోకుండా అదే దాచుకొని అదే ఫ్రిడ్జ్లో పెట్టుకొని అదే మళ్ళా తింటావా మరుసటి రోజున? ఎట్లా మాట్లాడుతున్నారండి? అసలు ఒక్క రాజధానికి డెవలప్మెంట్ చేయలా. నిరాటంకంగా నిర్లక్ష్యంగా అక్కడ రాజధాని కోసం కొన్ని వందల మంది రైతులు దరిదాపుగా 5 సంవత్సరాల నుండి 4.5 సంవత్సరాలు కాలంగా వాళ్ళు అక్కడ కూర్చున్నారు తాళేపాలెంలో. వాళ్ళు మీ కనబడలేదా మీకు? ఏమండి, ఇదెక్కడ అన్యాయం అండి? ఇదెక్కడ న్యాయం అండి? వాళ్ళందరూ కనిపించలా? అలాగ వెళ్ళి అసెంబ్లీకి వెళ్తున్నారు, అలా అసెంబ్లీని తాడేపల్లిలోనే ఉంటున్నారుగా. ఎక్కడి నుండో వచ్చారంటున్నారు, పక్క రాష్ట్రం వాళ్ళు అంటున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పక్క రాష్ట్రం వాళ్ళన్నా ఏ రాష్ట్రం అని ఇక్కడ ఇల్లు తీసుకొని ఉన్నారుగా, ఇల్లు అద్దెకి తీసుకొని ఉన్నారుగా. ఇలా రోడ్ల మీద పక్కేసుకొని పడుకుంటున్నారా? తడిగుడ్డ వేసుకొని తడిగుడ్డతో తుడుచుకుంటున్నారా? స్థానాలు జపాలు చేయట్లేదా? పక్క రాష్ట్రం వాళ్ళు ఏంటండి? అందుకే చెబుతున్నారు షర్మిల జగన్ ఉన్న బాణం అని చెప్పి. ఆ బాణం ఇప్పుడు కాంగ్రెస్ నీ మీద వదిలిందయ్యా. ఇప్పుడు ఏం పెట్టి ప్రచారం చేస్తావా? 3 రాజధానులు అని చెప్పుకొని ప్రచారం చేస్తారా మీరు? శ్రీకాకుళం నుండి ఏం పెట్టి ప్రచారం చేస్తారు చెప్పండి? ఏ విధంగా ప్రచారం చేస్తారు? సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా తిట్టిస్తున్నారు అందరినీ. ఇదేనా మన సాంప్రదాయం, మన సంస్కారం? ఇంతకాలం మనం చిన్న కూసులం కాదే. దరిదాపుగా ఒక్కొక్క రాజకీయ నాయకుడికి 50 సంవత్సరాలు వచ్చినాయి వయసు. ఇవన్నీ ప్రజలు పరిగణిస్తారు. ప్రజలు ఏది వదలరో క్షుణ్ణంగా మీ వాళ్ళ గుండెల్లో గుడిలో ఉన్న వాళ్ళని తట్టి బయటికి లేపుకొస్తారు. మీరేం భయపడద్దు సార్, దయచేసి మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీకు విజయం చేకూరుతుంది. మీరు చెప్పినట్టుగా 175కు 175 వచ్చేస్తాయి. మీరు భయపడాల్సిన అవసరం లేదు.
కానీ పిచ్చివాడు ప్రశాంత్ కిషోర్ వచ్చాడు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు. ఎందుకండి సప్తంలో భోజనాలు సాధువుల రికమెండేషన్ కావాలా? చెప్పండి. నువ్వు ఒక్క డెవలప్మెంట్ చేసావా? ఒక్క డెవలప్మెంట్. సంక్షేమ పథకాలు, క్షేమము లేని పథకాలు, సంక్షేమ పథకాలు అన్నట్టుగా తయారు చేశావు. ప్రజలు ఈవేళ అదే చెప్తున్నారు, క్షేమము లేని పథకం, సంక్షేమ పథకం అని. అందరూ నిర్వర్తిస్తున్నారు, అందరూ చెప్పిన మేనిఫెస్టో నిర్వర్తించలేదు. కానీ మేము మాత్రం మేనిఫెస్టో అంటే ఏమిటండి? నాకు అర్థం కాగలుగుతా. మీరు ఈవేళ కాదు, మీరు ఏ రోజైతే మీరు ఆ రోజున మీరు మిమ్మల్ని ఒక్క ఛాన్స్ అని మీరు గెలిచారో ఆ రోజునే మొదలుపెట్టారు. మీరు నెక్స్ట్ టర్మ్ సీటు కోసం ఆ రోజు నుండే మీరు మొదలుపెట్టారు. ఫస్ట్ అబద్ధమే ఆడేశారు, 3,000 ఇస్తామని. 3,000 ఎక్కడిచ్చారండి? 2,200 రూపాయలు ఇచ్చారు, 250 రూపాయలు. తర్వాత సంవత్సరం 250 రూపాయలు పెంచుతామంటూ పెంచుకొచ్చారు. ఇవాళ 4,000 ఇస్తామంటున్నారు. రైతులకు రుణమాఫీ అంటున్నారు. ఇంత బాగుంది. డ్వాక్రా మహిళలకు ఆ రోజున చంద్రబాబు నాయుడు రుణమాఫీ చేయలేదు, మేము చేస్తామంటున్నారు. బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. ఎవరొచ్చి మాకు వరగబెట్టేది ఏంటండి? చంద్రబాబు నాయుడు వచ్చి వరగబెట్టింది లేదు, మీరు వచ్చి వరగబెట్టింది లేదు. ఒక్క రోడ్డు బాగుందా? ఒక్క కాలువలో నీళ్లు వెళ్తున్నాయా? విజయవాడ పెద్ద, ఆంధ్రప్రదేశ్కి విజయవాడ ఒక పెద్ద స్థానం. అలాంటిది మీ పార్టీ తాలూకా మేయర్ని పెట్టారు. కనీసం ఒక్క కార్పొరేషన్, నిన్నటి వరకు కార్పొరేషన్ సిబ్బంది, ఇవాళ వాళ్ళని బెదిరించారు మీరు. ఎవరు? అంగన్వాడీ కార్యకర్తలు కూడా కాదు, అంగన్వాడీ నిర్వాహిత టీచర్లని మీరు బెదిరించారా లేదా? 41 రోజు చంద్రబాబు నాయుడు 52 రోజులు ఉంటే జైల్లో, వీళ్ళు 41 రోజు రోడ్డు మీద ఉన్నారు. అక్క చెల్లెళ్ళు, ఆడపిల్లలు, ప్రతి ఆడపిల్ల గుండెలో దేవాలయంలో పెట్టుకున్నారు, గుండెల్లో అన్నవారు మీరు. కనీసం 41 రోజు రోడ్డు మీద ఉంటే మీకు తెలియట్లేదా? వాళ్ళ గుండెల్లో మీరు ఉండరా? వాళ్ళకి మీకు పడదా? మీ శత్రువుల వాళ్ళు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. దయచేసి మీ కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.